వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ సమీకరణాలు ఎల్లప్పుడూ అత్యంత వేగంగా మారుతుంటాయి. ముఖ్యంగా ఒక రాష్ట్ర నేతల పర్యటనలు మరియు సభలు మరో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పొలిటికల్ కాకరేపుతుంటాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని గత కొద్ది రోజులుగా తీవ్రమైన రాజకీయ దాడి సాగుతోంది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ నడిచింది. నిన్న ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ వేదికగా మీడియా ప్రతినిధులు ఆయనపై ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. తెలంగాణలో మీపై ఇంత పెద్ద ఎత్తున రాజకీయ దాడి జరుగుతుంటే అక్కడ ఉన్న బీజేపీ నేతలు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా అంటూ అడిగిన ప్రశ్నలకు నేడు తెలంగాణ బీజేపీ నాయకత్వం అత్యంత స్పష్టమైన సమాధానం చెప్పింది. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ రాజకీయాల్లోకి ఇప్పుడు కొత్తగా తెలంగాణ బీజేపీ రంగంలోకి ప్రవేశించింది. అసలు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ బీజేపీ నేతలు ఇచ్చిన సమాధానాలు ఏంటి? అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ నేతలు లేవనెత్తిన అంశాలు, పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ సంచలన రాజకీయ పరిణామానికి సంబంధించిన పూర్తి వివరాలను నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ బీజేపీ నాయకులు ఈ వివాదంపై స్పందిస్తూ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీపై అటు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిపై ఏకకాలంలో తీవ్రమైన ఎదురుదాడి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు మొదలుకొని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ వరకు అందరూ ఒకే తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నప్పుడు లేని అభ్యంతరాలు పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వస్తే ఎందుకు వస్తున్నాయంటూ వారు నిలదీశారు. ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వారు సమాజం ముందు ఉంచారు. ఈ వివాదంపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ ఇరు పార్టీల నేతల విమర్శలకు అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల ప్రచారాలు నిర్వహించవచ్చని, అందుకోసం ఆయనకు అన్ని రకాల రాజకీయ స్వేచ్ఛలు ఉంటాయని రఘునందన్ గుర్తు చేశారు. అదే విధంగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పార్టీ విస్తరణ పేరుతో పైసలు ఇచ్చి రావచ్చని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు అంటారు, మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని అంటాడు. మరి అట్లాంటప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనపడుతుంది. అది నేను అదే చెప్తా ఉన్నాను, ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు పోయి ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు ఆ సభకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రెండింటి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాంగ్రెస్ పార్టీ టర్నులు తీసుకొని అనేక టర్నులు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పిల్లి మొక్కలు వేస్తున్న సందర్భంగా బేషరతుగా పార్లమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర బిల్లు సాధ్యపడింది. ఇక దానికి ఎవరు ఏం మాట్లాడినా కొత్తగా మేము చెప్పాల్సింది ఏం లేదు. మాకు ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో లోక్సభలో రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఇష్యూని డైవర్ట్ చేయొద్దని, దాని కాంట్రవర్సీకి కాంప్లికేట్కి మలపొద్దని ఇతర రాజకీయ పార్టీల మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రానికి పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో తమ ఉనికికి ప్రమాదం వస్తుందని అనుకుంటారో ఆ రోజు వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న రోజు అడ్డం రానటువంటి తెలంగాణ సెంటిమెంటు ఇవాళ ఎందుకు వస్తుందన్నా? ఎవరు ఏ రాష్ట్రంలో పోతుంది, ఏ రాష్ట్రంలో పోయి ప్రచారం చేస్తుంది, ఎవరి ఉనికి ఎవరికి ప్రమాదం కాదు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. దానికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మరి మన పక్క రాష్ట్రం పోయి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు
పక్క రాష్ట్రం పోయి రొయ్యల పులుసు తిన్న రోజు ఈ కవితమ్మ యాడున్నది? రాష్ట్రంలోని అగ్రనేతలు వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు చేయగలిగినప్పుడు జాతీయ కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో సభ పెట్టుకోకూడదా అంటూ ఆయన పగడ్బందీగా ప్రశ్నించారు. ఈ రకమైన వివక్షపూరిత వైఖరిని తాము ఎంత మాత్రం అంగీకరించబోమని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు ఉంటుందని రఘునందన్ స్పష్టం చేశారు. ఈ రాజకీయ దాడి వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తూ బీజేపీ నేతలు ఒక సంచలన కోణాన్ని బయటపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన తరుణంలో నాటి తెలంగాణ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఈ ముగ్గురు అగ్రనేతల భేటీ జరిగిన తర్వాతే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి కుట్ర రాజకీయాలు వేగంగా మొదలయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కూటమి బలాన్ని చూసి ఓర్వలేక భవిష్యత్తులో తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందనే భయంతోనే అధికార మరియు ప్రతిపక్ష నేతలు కావాలనే పవన్ కళ్యాణ్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషించారు. నాడు జరిగిన ప్రధాని భేటీ తర్వాతే ఈ ప్రణాళికబద్ధమైన దాడులు ప్రారంభం కావడం వెనుక ఉన్న అంతర్గత వ్యూహాలను బీజేపీ నేతలు పూర్తిగా ఎండగట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు సైతం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా బలంగా నిలిచారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేతపై తెలంగాణలో సాగుతున్న రాజకీయ దాడులను తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రాంతీయ విభేదాలను లేదా సెంటిమెంట్లను రెచ్చగొట్టాలని చూస్తే సాధ్యం కాదని హెచ్చరించారు. బీజేపీ నాయకత్వం మొత్తం పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడటంతో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడిపై బీజేపీ మౌనంగా ఉందనే విమర్శలకు నేడు ఈ ఎదురు దాడితో పూర్తి స్థాయిలో తెరపడింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సాగుతున్న వివాదంలో తెలంగాణ బీజేపీ ప్రవేశించడం ఒక చారిత్రాత్మక మార్పుగా చెప్పవచ్చు. బహిర్గతమైన పక్క ఆధారాల సాక్షిగా రేవంత్ రెడ్డి కేసీఆర్ల పొరుగు రాష్ట్రాల పర్యటనలు ప్రస్తావిస్తూ ఎంపీ రఘునందన్ మరియు రామచంద్రరావు ఇచ్చిన కౌంటర్లు ఇరు పార్టీల నేతలను గట్టి రక్షణలో పడేశారు. ప్రధాని మోదీ పర్యటన తర్వాతే ఈ కుట్రలు మొదలయ్యాయనే ఆరోపణలు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచి అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల వైఖరిని తప్పుపడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.